ఇదిగో మా దగ్గర కొన్ని కరెన్సీస్ ఉన్నాయి పాతవి. సో ఫస్ట్ ఇది చూడండి, ఇది నయా పైసా, నయా పైసా. తర్వాత 5 పైసా, తర్వాత 10 పైసా, 10 పైసా, 10 పైసా, 20 పైసా, 20 పైసా, 25 పైసా, 25 పైసా, 50 పైసా. ఇది కూడా 25 పైసా, ఇది కూడా 10 పైసా. తర్వాత వర్షం కూడా ఉంది చూడు. మళ్ళీ ఇంకా కొన్ని 10 పైసా చిన్నవి ఉంటాయి చూడు. ఇది ఇట్లా రూపాంతరం చెందింది. ఇది ఫస్ట్ చిన్నది వచ్చింది 10 పైసా, తర్వాత ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. ఇవన్నీ 10 పైసానే, అన్ని 10 పైసా, 10 పైసలు కొన్ని 10 పైసానే. ఇది 25 పైసా, 25 పైసా ఫస్ట్, ఇది కొత్తది, ఇది ఇంకా పాతది 25 పైసా, 50 పైసా, 25 పైసా, 5 పైసా. అలాగే కొన్ని మా దగ్గర పాత డాలర్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి లిబర్టీ అని రాసింది. ఇది వచ్చేసి 1 సెంట్, 1 సెంట్, ఇది 1 సెంట్. ఇది వచ్చేసి 5 సెంట్స్, 1 సెంట్, 5 సెంట్స్. ఉన్నాయి సింగపూర్ కూడా ఉన్నాయి, చూస్తున్నాయి. ఇది కూడా 5 సెంట్స్, ఇవన్నీ 5 సెంట్స్, ఇవన్నీ 5 సెంట్స్. సింగపూర్, ఇది సింగపూర్, ఇది సింగపూర్. దీనిపైన ఏం రాసిందంటే 5 సెంట్స్ అనే రాసింది, బట్ ఎంకల్ తిప్పి చూస్తే ఇది సింగపూర్ అని ఉంది. సింగపూర్ 1997. ఓకే, సో ఇవి ఇండియన్ కరెన్సీస్, ఫారిన్ కరెన్సీస్, ఓల్డ్. ఇవన్నీ ఒకప్పుడు వాడేవాళ్ళమండి. సో మీకు చెప్పాలంటే 1 నయా పైసా, 1 నయా పైసా, ఇట్లాంటివి 10 నయా పైసా కలిపితే ఇది 5 పైసా అవుతుంది. 100 నయా పైసలు కలిపి 1 పైసా, అటువంటి పైసలు ఇది 5 పైసలు. అంటే ఇప్పుడు మనకు ఈ 5 పైసలు రావాలంటే ఇటువంటి 500 పెట్టాలా. 500 నయా పైసా ఈక్వల్ టు 5 పైసా. 5 పైసలు 100 పెడితే 100 పైసలు పెడితే 1 రూపీ, 1 రూపీ అవుతుంది. రైట్. సో అలా అండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.